హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన కొత్త రెసిపీ తయారు చేసుకుందామండి. అది స్వీట్ కూడా. అది కూడా మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాం. ఆయిల్తో పని లేకుండా చేస్తున్నాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని, చాలా బాగా వస్తుంది. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని బాండీలో వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేటప్పుడే ఈ కొబ్బరికి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. దానికి నేను 1/2 కేజీ బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లము కొబ్బరి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఉండకట్టడం స్టార్ట్ అయినప్పుడు మనం దింపేసుకునే ముందు యాలకుల పొడి వేసుకొని దింపేసుకుందాం. ఇది కొద్దిగా చల్లారగానే మనం వీటిని బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని కొబ్బరి లౌజులని కూడా అంటారండి. ఒక డిష్లోనే మనకి 2 వెరైటీస్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవి కొబ్బరి లౌజులు, ఇలానే కూడా స్వీట్ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. దీన్నే ఇంకా అడిషనల్గా ఇంకొక కొత్త రెసిపీ చెప్తున్నాను. ఇది కొబ్బరి లౌజులు కదా, వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టేసుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దానిలో 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసుకొని 2 స్పూన్లు బెల్లం తురుము వేసుకుంటున్నానండి. ఇది బెల్లం అంతా వాటర్లో బాగా కరగనివ్వాలి. ఇదంతా మెల్ట్ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో 1 గ్లాస్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది పొడి బియ్యం పిండేనండి. నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దానిలో 1 గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఉండకడుతుందని భయపడాల్సిన పని లేదండి మీకు. ఒక్కసారి ఇలా బాగా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ అవ్వనివ్వండి. పిండి ఉండలు కట్టేస్తుందని అస్సలు భయం అవసరం లేదండి. ఇలా కలుపుకునగానే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పిండిని అరచేత్తోనే బాగా నీడ్ చేసుకోవాలండి. మనం గోధుమ పిండి ఎలా అయితే కలుపుకుంటామో చపాతీ కోసం, అలానే దీన్ని కూడా కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టమాకండి, కాలుతుంది కదా. గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకోగానే నేను దీనిలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. చేతులకు అంటుకోకుండా చక్కగా వస్తుంది. చూడండి ఎంత బాగా మెత్తగా స్మూత్గా వచ్చేసిందో పిండి. ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజులు ఉన్నాయి కదండి, ఆ కొబ్బరి లౌజుల్ని కూడా తెచ్చుకుందాం. వీటిని 2 మిక్స్ చేసి ఇప్పుడు స్వీట్ చేస్తున్నామండి. ఈ పిండి మధ్యలో కొబ్బరి లౌజుల్ని స్టఫింగ్ చేసి బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. దానికోసం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ బియ్యం పిండిని దాని మధ్యలో కొబ్బరి లౌజుని పెట్టేసుకుంటున్నాను. చూడండి ఒక్కసారి, చేతులకు అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఈ బాల్ని ఫ్లాట్గా ఇలా చేసుకొని దీని మధ్యలో మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి లడ్డూని ఈ మధ్యలో పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక తీసేసుకుందామండి. రౌండ్గా క్రాక్స్ రాకుండా బాల్ లాగా చుట్టేసుకుందాం. క్రాక్స్ వస్తాయని భయపడాల్సిన పనే లేదండి. చాలా చక్కగా రౌండ్గా వస్తాయి. స్లోగా నిదానంగా చేయండి. ఒకటి చేసిన తర్వాత అలవాటు అయిపోతుంది. అన్నీ వరుసగా చేసేసుకుంటాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి. ఈలోపు మనం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో వాటర్ బాయిల్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్న స్వీట్ అనమాట. దీనికి ఆయిల్ తోటి పని లేదు. ఈ బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె లాంటిది పెట్టేసుకొని దానిలో ఈ బాల్స్ అన్ని పెట్టేసుకొని డబుల్ బాయిల్ చేసుకోవడమే. చూడండి బాల్స్ అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇది 2 in 1 స్వీట్ అండి. లోపల కొబ్బరి లౌజులు ఉంటాయి. అలానే ఔటర్ లేయర్ కూడా మనకి స్వీట్గా అంత స్వీట్గా ఉండదు, చప్పగా కూడా ఉండదు. ఎందుకంటే మనం వాటర్లో బెల్లం యాడ్ చేసాం కదా. అది కూడా హెల్దీ రెసిపీ అనమాట. బియ్యం పిండి హెల్దీనే, అది కూడా మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి. ఇలా చేసుకున్న బాల్స్ అన్నిటినీ ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం. చూడండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే బాయిల్ అయ్యేటప్పుడు చక్కగా లోపల కూడా బాయిల్ అవుతుంది అనమాట. ఈలోపు పొయ్యి మీద వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. దానిలో గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి చుట్టూ అంటుకోకుండా దాన్ని అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బాల్స్ని 1 by 1 పెట్టేసుకోవడమే. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి. ఇలా కాకపోయినా మీరు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా కూడా బాయిల్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఫెస్టివల్స్ అప్పుడు, మనకి పండగలప్పుడు నార్త్ సైడ్ కంపల్సరీగా చేసుకునే స్వీట్ అండి ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయినాయి. నేను ఫోర్క్ తీసుకొని గుచ్చి చూస్తున్నాను. చక్కగా ఉడికిపోయాయండి. వీటిని దింపేసుకొని ప్లేట్లో సర్వింగ్ చేసేసుకుందాం. మన డిష్ రెడీ అయిపోయినట్టే. చూడండి మన హెల్దీ స్వీట్
అది కూడా బియ్యం పిండితోటి బెల్లంతోటి ఈజీగా చేసుకునే స్నాక్ అండి. ఈవినింగ్ టైం స్నాక్గా కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. చూడండి, ఒక్కసారి కట్ చేసి చూపిస్తున్నాను. బయట లేయర్ వైట్గా, ఇన్నర్ లేయర్ కలర్ తోటి, స్టఫింగ్ తోటి. చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.